నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్ డెప్త్. మనం కట్టుకునే పట్టు చీర, మనం ధరించే ఖద్దరు వస్త్రం, ఇవి కేవలం బట్టలు కావు. మన సంస్కృతికి, మన చేతివృత్తుల నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు. కానీ ఆ వస్త్రాలకు ప్రాణం పోస్తున్న నేతన్నల జీవితాలు మాత్రం దారం తెగిన గాలిపటాల్లా మారిపోయాయి. ఒకప్పుడు మగ్గాల చప్పుడుతో కళకళ్లాడిన పల్లెలు నేడు నిశ్శబ్దంగా రోధిస్తున్నాయి. ఆధునికత పేరుతో దూసుకొచ్చిన మరమగ్గాలు చేనేత కార్మికుల పొట్ట కొడుతున్నాయి. నాణ్యతలో, మన్నికలో చేనేత వస్త్రాలకు సాటి రాకపోయినా యంత్రాల వేగం ముందు మనిషి శ్రమ ఓడిపోతోంది. సబ్సిడీ లేక, మార్కెటింగ్ సదుపాయం కరువై, చేసిన అప్పులు తీర్చలేక నేతన్నలు పడుతున్న మానసిక క్షోభ వర్ణనాతీతం. పిల్లల చదువుల కోసం ఉన్న ఇల్లు అమ్ముకుని నేడు అద్దె ఇళ్లలో ఉంటూ రోజుకు 500 కూలీ కోసం ఏజెంట్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్న చేనేత కార్మికుల కన్నీటి గాథపై ప్రైమ్ 9 అందిస్తున్న ఇన్ డెప్త్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నగరి పట్టణం అనగానే చేనేత మగ్గాలకు నిలయమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోని చేనేత కార్మికులు ఈ నూలు పోగు వెనకాల దయనీయ కథలైతే దాగి ఉన్నాయి. నిత్యం చేనేత మగ్గాల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికుడు ఇవాళ అప్పుల ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు తమిళనాడు రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి మరమగ్గాల హోరులో సాంప్రదాయంగా ఉన్నటువంటి చేనేత మగ్గాల యొక్క స్థితి దయనీయంగా ఉంది, మరుగున పడుతుంది. ఏంటనుకుంటాం? చేనేత వృత్తి ఇది కేవలం ఒక ఉపాధి మార్గం కాదు, తరతరాలుగా వస్తున్న ఒక అద్భుతమైన వారసత్వ కళ. తాత ముత్తాతల కాలం నుంచి ఈ మగ్గాన్నే నమ్ముకుని ఎన్నో కుటుంబాలు గౌరవంగా జీవనం సాగించాయి. గతంలో ప్రభుత్వాలు పలు సొసైటీల ద్వారా నేతన్నలకు సబ్సిడీల రూపంలో నూలును అందించేవి. ఆ నూలును తీసుకుని తమ నైపుణ్యాన్నంతా ధారపోసి అద్భుతమైన వస్త్రాలను నేసేవారు. అలా నేసిన వస్త్రాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆప్కో లాంటి సంస్థలు, ఇతర సొసైటీలు నేరుగా కొనుగోలు చేసేవి. ముడిసరుకు తక్కువ ధరకు రావడం, నేసిన వస్త్రాలకు వెంటనే మార్కెట్ ఉండడంతో అప్పట్లో చేనేత కార్మికులకు మంచి గిట్టుబాటు అయ్యేది. కుటుంబం మొత్తం సంతోషంగా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించేవారు. పండుగలు వచ్చినా, పెళ్లిళ్లు వచ్చినా చేనేత కార్మికుడి ఇల్లు సిరులతో కళకళ్లాడేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మారుతున్న పరిస్థితులు, ఆధునిక యంత్రాల రాక వారి బతుకుల్లో చీకట్లు నింపాయి. ఒక 30 ఏళ్ళుగా ఈ మగ్గం నమ్ముకొని మేము బతుకుతున్నాము. దీంట్లో పెద్దగా మాకు ఈ పవర్ లూమ్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మాకు పెద్దగా ఇబ్బందిగా ఉంది. అది మాకు 4 రోజులు అవుతుంది ఒక చీర నెయ్యాలంటే. దాంట్లో వచ్చి ఒక్కరోజు ఒక చీర తయారైపోతుంది. మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము. ఏదో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మేము చాలా కష్టాల్లో ఉన్నాము. మాకు నేర్పించింది మా నాయన వాళ్ళు. మా అప్పట్లో చదివి లేకుండా ఈ మగ్గం నేర్పించినారు. ఏదో దీంట్లో మేము బతికి ఇట్లా జరుగుతుంది మా పరిస్థితి. ఏదో ప్రభుత్వం మమ్మల్ని ఏదైనా దయచేసి మాకు ఏదన్నా మీరు మంచి చేయాలని కోరుకుంటున్నాం. చేనేత వస్త్రం తయారు చేయడం అంటే అక్షరాల ప్రాణం పెట్టి పనిచేయడమే. గుంత మగ్గంలో కూర్చుని చేతులు, కాళ్ళు, కళ్ళు ఇలా శరీరాన్ని ఒక యంత్రంలా మార్చుకుని అహర్నిశలు శ్రవిస్తే కాని ఒక వస్త్రం రూపుదిద్దుకోదు. చేనేత మగ్గంపై ఒక సాధారణ చీర నేయడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుంది. అదే ఖద్దరు వస్త్రాలైతే 2 నుంచి 3 రోజులు. ఇక అద్భుతమైన డిజైన్లతో కూడిన పట్టుచీర నెయ్యాలంటే 3 నుంచి 5 రోజుల పాటు కఠోర శ్రమ చేయాల్సిందే. పట్టు పంచెలు నేయడానికి కూడా కనీసం 3 రోజులు పడుతుందని నేతన్నలు చెబుతున్నారు. ఇంతటి శ్రమ, ఇంతటి సమయం వెచ్చిస్తారు కాబట్టి చేనేత వస్త్రాల్లో నాణ్యత అత్యుత్తమంగా ఉంటుంది. అవి ఎన్నో ఏళ్లపాటు మన్నిక వస్తాయి. కానీ ఇంత కష్టపడి నేసిన వస్త్రాలకు నేడు మార్కెట్లో సరైన ఆదరణ కరువైంది. మనిషి పడే శ్రమకు దక్కే ప్రతిఫలానికి మధ్య ఉన్న అగాధం నేతన్నల గుండెలను పిండేస్తోంది. రోజుకి మాకు 500 రూపాయలకు మించి జీవనం జరగలేదు. కనీసం బయట పని వాళ్ళకి 700, 1000 రూపాయలు ఉంది. ఈ మా చేనేత కుటుంబంలో మేము కుటుంబం మొత్తం పనిచేసినా కానీ మా పాపలు, భార్యలు, అమ్మలు అన్నీ తిప్పి చేసి కుటుంబం మొత్తం పనిచేస్తే 500 మించి మాకు నెలకి 12,000 నుంచి 15,000 వరకే మాకు జీవనోపాధి జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మాకు జీవనోపాధి గవర్నమెంట్ కల్పించాలి. ఈ మార్కెటింగ్ లేదు. మాకు ప్రత్యామ్నాయం ఏమైందంటే ఇప్పుడు పౌర్ణం వచ్చేసింది. ఈ పౌర్ణం వచ్చిన దానివల్ల ఏమైందంటే మా చేనేతకి మేము 3 రోజుల్లో 2 రోజులు నేసే చీర వాళ్ళు ఒక రోజుకి నేసేస్తున్నారు. అదేమంటే దాంట్లో క్వాలిటీ లేదు. క్వాలిటీ లేకుండా ఉండే దానివల్ల ఏమవుతుందంటే అది స్పీడ్ మీద జరిగిపోతుంది. కానీ ఏ రోజుకైనా చేనేత కళకే
ప్రాధాన్యత ఉంటుంది. అది మాకంటే తక్కువకి ఇచ్చేస్తున్నారు. మాదొచ్చి దాదాపు 5,000, 6,000 రూపాయల చీర అంటే వాళ్ళకి 2,000, 3,000కి ఇస్తున్నారు. కానీ ఈ క్వాలిటీ లేదు దాంట్లో. మొత్తం కానీ డిజైన్లు ఉంటుంది, అంచు ఉంటుంది, ఏముంటుంది కానీ క్వాలిటీ పూర్తిగా ఉండదు దాంట్లో. మాది వెయిట్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. వాళ్ళది వెయిట్ కూడా ఉండదు. పట్టు తక్కువ, క్వాలిటీ తక్కువ. ప్లే కూడా వచ్చి మాది 2 ప్లే, 3 ప్లే ఉంటుంది. వాళ్ళు సింగిల్ ప్లేనే నేస్తున్నారు. చేనేత కార్మికుల పాలిట అతిపెద్ద శాపంగా మారింది మరమగ్గాలు. కరెంటుతో నడిచే ఈ భారీ యంత్రాలు చేనేత రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. ఒక చేనేత కార్మికుడు 3 రోజులు కష్టపడి ఒక చీర నేస్తే ఈ మరమగ్గం మీద రోజుకు 2-3 చీరలను అవలీలగా నేసేస్తారు. అలాగే లుంగీల లాంటి వస్త్రాలను రోజుకు 10 వరకు ఉత్పత్తి చేస్తారు. ఈ యంత్రాల వేగం ముందు చేనేత కార్మికుడి నైపుణ్యం చిన్నబోయింది. మరమగ్గాలతో ఉత్పత్తి పెరగడం, ధర తక్కువగా ఉండడంతో మార్కెట్ మొత్తం వాటి వశమైంది. ప్రజలు కూడా వస్త్రాల మన్నిక, నాణ్యత కంటే రకరకాల డిజైన్లు, తక్కువ ధరల వైపే ఆకర్షితులవుతున్నారు. ఫాస్ట్ ఫ్యాషన్ మోజులో పడి సంప్రదాయ చేనేత వస్త్రాలను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో చేనేత వృత్తిపై జీవనం సాగించే కార్మికులకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. యంత్రాలతో మనిషి పోటీ పడలేక ఈ అసమాన పోరాటంలో చేనేత కళ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పెట్టుబడి పెట్టలేక మాస్టర్ వ్యూస్ కింద మేము పనిచేస్తున్నాము. అది వాళ్ళు ఇచ్చే కూలి మాకు గిట్టుబాటు కావటం లేదు. ప్రభుత్వం అయితే ఈ మధ్య చేనేత నేస్తం పెట్టింది, అది వచ్చింది. కానీ అది మొత్తానికి మాకు అందుబాటు కాదు, కానీ సహాయం చేసింది ప్రభుత్వం అయితే. ఇది ఉచిత కరెంటు కూడా ఇచ్చింది, 200 యూనిట్లు కూడా. కానీ ఇది నేసేది నెలవారీ ఆదాయానికి మాకు అందుబాటు కావటం లేదు. పిల్లకాయలు చదివించుకునేదానికి వీటికి సాలటం లేదు. దానికి ప్రభుత్వం మాకు సహాయంగా మాకు ఆదాయం ఉండేట్టుగా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఒకవైపు మరమగ్గాల దెబ్బ, మరోవైపు వ్యవస్థాగతమైన మార్పులు నేతన్నల నడ్డి విరిచాయి. ఇదివరలో ప్రభుత్వాలు నూలుపై ఇచ్చే సబ్సిడీలు క్రమంగా కనుమరుగయ్యాయి. దీంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలు పెట్టి నూలు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పోనీ అంత కష్టపడి వస్త్రాలు నేసినా వాటిని కొనుగోలు చేసే నాథుడు కరువయ్యాడు. గతంలోలాగా ఆప్కో లాంటి సంస్థలు ఇప్పుడు సకాలంలో వస్త్రాలను కొనుగోలు చేయడం లేదు. ఒకవేళ కొనుగోలు చేసినా డబ్బులు వెంటనే చేతికి రావడం లేదు. 3-4 నెలల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. తాము ఇచ్చిన వస్త్రాలు మార్కెట్లో అమ్ముడుపోతేనే డబ్బులిస్తామని, లేదంటే ఇవ్వలేమని సంస్థలు చెబుతూ ఉండడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అప్పులు చేసి నూలు కొని రాత్రింబవళ్లు కష్టపడి వస్త్రాలు నేస్తే నెలల తరబడి డబ్బులు రాకపోతే ఆ పేద కుటుంబాలు ఎలా బతుకుతాయి? ఈ నిరీక్షణ వారిని మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తోంది. సకాలంలో డబ్బులు రాక మార్కెట్లో వస్త్రాలు అమ్ముడుపోక నేతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నూలు కొనడానికి కుటుంబ పోషణకు తెచ్చిన అప్పులు, వడ్డీలు పెరిగి తడిసి మోపడయ్యాయి. అప్పులలో ఒత్తిడి తట్టుకోలేక తమ దగ్గర ఉన్న వస్త్రాలను ఎలాగైనా అమ్ముకోవాలనే ఆరాటంలో వారు దళార్ల చేతిలో మోసపోతున్నారు. ఈ దయనీయ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న చెన్నైకి చెందిన కొందరు వస్త్ర వ్యాపార ఏజెంట్లు నేతన్నల వద్దకు వచ్చి వారి స్టాకును అతి తక్కువ ధరకు కారుచౌకగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. కుటుంబం ఆకలితో అలమటిస్తున్న సమయంలో అప్పులవాళ్లు ఇంటి ముందు నిలబడినప్పుడు వచ్చినంతవరకు మేలు అన్న నిస్సహాయ భావనతో కన్నీళ్లు దిగమింగుకుంటూ తమ శ్రమను సగం ధరకే ఆ ఏజెంట్లకు అప్పగించేస్తున్నారు. కళ్లెదుటే తమ కష్టం దోపిడీకి గురవుతున్నా ఏమీ చెయ్యలేని దౌర్భాగ్య స్థితిలో నేతన్నలు ఉన్నారు. అప్పుల భారం నేతన్నల జీవితాలను ఎంతలా ఛిద్రం చేసిందంటే తమ పిల్లల భవిష్యత్తు కోసం వారు కట్టుకున్న ఇళ్లను సైతం అమ్ముకోవాల్సి వచ్చింది. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించడమే కష్టంగా మారిన తరుణంలో తమ పిల్లలకైనా మంచి చదువులు అందించాలని వారు ఈ కష్టాల పాలు కాకూడదని ఆ తల్లిదండ్రులు ఆరాటపడ్డారు. పిల్లల ఫీజుల కోసం, పెరిగిపోయిన అప్పులు తీర్చడం కోసం తరతరాలుగా ఉంటున్న సొంతిళ్లను, ఉన్న కొద్దిపాటి ఆస్తులను కన్నీళ్లతో విక్రయించారు. ఒకప్పుడు సొంత మగ్గం, సొంత ఇల్లు ఉండి దర్జాగా బతికిన ఆ చేనేత కుటుంబాలు నేడు అదే ఊరిలో అద్దె ఇళ్లలో తలదాచుకుంటున్నాయి. తమ కళ్ల ముందే తమ ఇల్లు పరాయి వాళ్ల పాలవుతుంటే ఆ నేతన్నల గుండె ఎంతలా రగిలిపోయి ఉంటుందో ఊహించడానికి భయంగా ఉంటుంది. అద్దె కట్టలేక పూట గడవక వారు పడుతున్న నరకయాతన చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.
సొంతంగా పెట్టుబడి పెట్టే స్తోమత లేక, మార్కెట్ను నమ్ముకోలేక నేతన్నలు ఇప్పుడు చెన్నై ఏజెంట్ల చేతిలో బందీలుగా మారిపోయారు. ఆ ఏజెంట్లతో ఒక ఒప్పందం చేసుకుని వారు పంపే నూలుతో వస్త్రాలు నేసి తిరిగి వారికై విక్రయించే దయనీయ స్థితికి చేరుకున్నారు. దీనికి ప్రధాన కారణం మగ్గాలపై పెట్టుబడి రూపంలో ఆ ఏజెంట్ల వద్ద ముందుగానే అడ్వాన్స్లు తీసుకోవడం. ఆ తీసుకున్న డబ్బులను పిల్లల చదువులకు, ఇంటి అవసరాలకు వినియోగించారు. ఇప్పుడు ఆ అప్పు తీర్చడం కోసం ఏజెంట్లు ఇచ్చిన నూలుతో వస్త్రాలు నేసి ఇస్తున్నారు. తాము నేసిన వస్త్రాల కూలీలో నుంచి ఏజెంట్లు ఆ అప్పును కొద్ది కొద్దిగా జమ చేసుకుంటూ రోజుకు కేవలం 500 రూపాయలు మాత్రమే చేతిలో పెడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు గుంత మగ్గంలో నడుము ఉంచి కష్టపడితే దక్కేది కేవలం 500 మాత్రమే. ఆ అరకొర కూలీతో పెరిగిన నిత్యావసరాల ధరల మధ్య ఇల్లు ఎలా గడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా ఈ పట్టు చీరలను చేనేత కార్మికులుగా పనిచేస్తున్నాము. మేము బయట వాళ్ళు తెచ్చిస్తుంటే, వాళ్ళు మెటీరియల్ ఇస్తుంటే మేము శారీస్ తయారు చేసి ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు మాకు దానికి కావాల్సిన కూలి మాకు కట్టిస్తున్నారు. ఆ విధంగా మా బతుకులు కొనసాగుతున్నాయి. ఇది ఒకరు చేసేదానికి లేదు సార్, ఇంట్లో అందరూ చేయాలా, తిప్పాలా, కన్ను చుట్టాలా, అందరూ చేస్తే రోజుకు 500 వచ్చేది గొప్పే. ఒకరోజు ఉల్లు బాలేకుండా పడిచింది, 2-3 రోజులు చేనేత కార్మికుడు నష్టపోతాడు. దానివల్ల పిల్లకాయలని ఆర్థికంగా చదివించుకోలేకపోతున్నాం, వాళ్ళని ఉన్న స్థాయి చదువుల్లోకి పంపించలేకపోతున్నాం. అట్లా కొంచెం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం సార్. కుటుంబ భారాన్ని మోయడానికి ఆ 500 రూపాయలు ఏమాత్రం సరిపోకపోవడంతో ఇంట్లోని మహిళలు కూడా ఆ కష్టంలో పాలు పంచుకుంటున్నారు. మగ్గం నేయడానికి అవసరమైన నూలును వడకటం, కండెలు చుట్టడం, ఆసుపోయడం లాంటి పనులను మహిళలు చేస్తున్నారు. ఇలా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పగలు రాత్రి కష్టపడితే రోజుకు మహా అయితే 800 రూపాయల ఆదాయం వస్తోంది. ఇక వర్షాకాలం వస్తే వీరి కష్టాలు వర్ణనాతీతం. వర్షం కురిస్తే చాలు మగ్గం నేసే గుంతల్లోకి నీళ్లు చేరిపోతాయి. ఆ నీటిని తోడేసి మగ్గం ఆరే వరకు కనీసం వారం రోజుల పాటు పనులు పూర్తిగా ఆగిపోతాయి. పనిలేని ఆ వారం రోజులు ఆ కుటుంబాలు పస్తులుండాల్సిందే. ప్రకృతి పగబట్టినా, మార్కెట్ మోసం చేసినా దెబ్బతినేది మాత్రం ఈ పేద నేతన్నలే. కనీసం రోజుకు 1000 రూపాయల ఆదాయం వస్తేనే కుటుంబం గడుస్తుందని, 3000 వస్తేనే కాస్తో కూస్తో లాభం ఉంటుందని. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. మా ఆర్థిక పరిస్థితులు ఏం మాకు బాగోలేదు. మాకు ప్రభుత్వం దగ్గర ఏ అండా లేకుండా ఈ సంవత్సరం మాత్రం మాకు నేత నష్టం కింద 25,000 రూపాయలు సార్ ఇచ్చారు, సీఎం సారు. మాకు వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది, శారీస్ పని చేయలేము, అన్నం తినేదానికి కూడా కష్టంగా ఉంటుంది, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాము. అలా మేము చాలా బాధపడుతున్నాము. మీరు దయచేసి ఈ నేతన్నలకి ఏదైనా మీరు ఆర్థిక సహాయంగా కల్పించాలని మేము కోరుకుంటున్నాము. మేము ఇవి వాళ్ళు నేసేదానికి మేము ఇవన్నీ హెల్ప్ చేయాలి సార్. మేము అనేది లేకపోతే వాళ్ళు కూడా చేయలేరు. ఇవి చేస్తూ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. ఇది పట్టు వడకటము, కండీలు చుట్టటము, శారీకి డిజైన్స్ వేయడము అవన్నీ మేము చేస్తున్నాం సార్. ఇది ఒక్కరు కాదు సార్, ఇది ఇద్దరు పనిచేసి పొద్దున్న 6 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు పని చేయాలి సార్. అది సార్ మా పరిస్థితి. ఇన్ డెప్త్ స్టోరీలో షార్ట్ బ్రేక్. చూశారు కదా, మనం కట్టుకునే అందమైన వస్త్రాల వెనుక నేతన్నల కన్నీటి వ్యధ ఎలా ఉందో. అప్పుల బాధతో సొంత ఇల్లు అమ్ముకుని అద్దె ఇళ్లలో ఉంటూ ఏజెంట్ల చేతిలో రోజుకు 500 కూలీకి పనిచేస్తున్న వారి దయనీయ స్థితి చూస్తాం. వర్షం వస్తే గుంత మగ్గాల్లో నీళ్లు చేరి పస్తులుంటున్న వారి ఆకలి మంటలు విన్నాం. అసలు ఈ నేతన్నల గుండెల్లో ఉన్న ఆవేదన ఏంటి? వారు ప్రభుత్వం నుంచి, సమాజం నుంచి ఏం ఆశిస్తున్నారు? క్షేత్రస్థాయిలో వారి కష్టాలు స్వయంగా తెలుసుకునేందుకు మా ప్రతినిధి రవివర్మ చేనేత వీధుల్లో పర్యటించారు. ఆ గ్రౌండ్ రియాలిటీ వాక్ త్రూ ఇప్పుడు చూద్దాం. నగిరిలోని కొత్తపేట ప్రాంతం, ఈ ప్రాంతంలో అంతా కూడా పవర్ లూమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. 10ల సంఖ్యలో పవర్ లూమ్స్ అయితే ఉంటున్నాయి. ప్రతి ఇంటికి పవర్ లూమ్స్ అయితే ఉంటుంది ఈ ప్రాంతంలో. మనం చూడొచ్చు, ఇవాళ పవర్ లూమ్స్లో కూడా దాదాపు చేనేత మగ్గాల తరఫున పవర్ లూమ్స్ మగ్గాలు అయితే అందుబాటులోకి వచ్చాయి. ఈ పవర్ లూమ్స్ మగ్గాల ద్వారా దాదాపు చేనేత కార్మికులు అయితే 2 రోజులు 3 రోజులు పడుతుంది ఒక చీర నేసేందుకు. అయితే ఈ పవర్ లూమ్స్ ద్వారా అయితే 10 నిమిషాలు, 1 గంటలోనే ఒక చీరను నేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా పవర్ లూమ్స్ కార్మికులు అయితే చెప్తున్నారు. అదే కాకుండా లుంగీలు అంటే దాదాపు 2 రోజులు పట్టే 10 లుంగీలకి ఇవాళ 1 గంట వ్యవధిలోనే 10 లుంగీలు వస్తాయని చెప్పేసి కూడా పేర్కొంటున్నారు.
పేర్కొంటున్నారు. అయితే ఇది ఇలాంటి పవర్ లూమ్స్ వల్ల కూడా అసమానతలు, అంటే పవర్ లూమ్స్ వల్ల కూడా ఇవాళ ఈ చేనేత దీనికి పవర్ లూమ్స్ దానికి గల మధ్య వ్యత్యాసం కూడా తెలుస్తూ ఉంది. పవర్ లూమ్స్ వల్ల నేత కార్మికుల యొక్క నేత విధానం అంటే చేనేత అనేది ఏంటి అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇవాళ చేనేత కార్మికుల ద్వారా ప్లేస్లో పవర్ లూమ్స్ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఏ విధంగా ఇది నేత చేస్తూ ఉంది, నేత విధానం ఎలా ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదే కాకుండా ఇవాళ మనం చేనేత కార్మికులకు తీసుకున్నటువంటి సబ్సిడీ ఎవరి జోబులోకి పోతా ఉంది అనేది కూడా అది ప్రశ్నార్థకంగా ఉంది. చేనేత కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవాళ పవర్ లూమ్స్ వల్ల కూడా చాలా వరకు చేనేతకు కలిగే ఉపాధి అవకాశాలన్నీ కూడా పవర్ లూమ్స్ ఏర్పాటుతో వారి యొక్క జీవన విధానంలో కూడా కొన్ని అనేక రకాల మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. అదే కాకుండా పవర్ లూమ్స్ వల్ల కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, అలా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అలాగే ఉత్పత్తి రంగంలో కూడా మరింత వేగవంతం అవుతుందని కూడా కార్మికులు అయితే పేర్కొంటున్నారు. దీనివల్ల ఇవాళ పవర్ లూమ్స్కి చేనేత కార్మికులకు ఉన్న విధానాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటూ ఉంది. అదే కాకుండా నాణ్యత ప్రమాణాల్లో మాత్రం పరిశీలిస్తే చేనేత రంగంలో ఉన్నటువంటి నాణ్యత అంటే పవర్ లూమ్స్, హ్యాండ్ లూమ్స్లో మాత్రం నాణ్యత కొరవడుతుందని కూడా తెలుస్తుంది. వీటి మధ్య గల వ్యత్యాసాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని చేనేత కార్మికులకు తగిన ప్రోత్సాహం అందిస్తే కూడా బాగుంటుంది. తగిన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే చేనేత కార్మికుల యొక్క విధానం కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరమగ్గాల నిర్వాహకులు చెబుతున్న వాదన మరోలా ఉంది. యంత్రాల ద్వారా వస్త్రాల ఉత్పత్తి వేగంగా జరుగుతుందని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారంటున్నారు. నేటి ఆధునిక కాలంలో వస్త్రాల వినియోగం విపరీతంగా పెరిగిందని, ప్రజలు నాణ్యత, మన్నిక కంటే కూడా రకరకాల డిజైన్లు, తక్కువ ధరల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు. మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా వస్త్రాలను అందించాలంటే అది కేవలం మరమగ్గాలతోనే సాధ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం వారు కూడా చేనేత కార్మికులతో ఏకీభవిస్తున్నారు. సంప్రదాయ వస్త్రాల ఉత్పత్తిలో, ముఖ్యంగా పట్టు వస్త్రాల తయారీలో చేనేత మగ్గాలపై వచ్చే నాణ్యత, మన్నిక, ఆ అద్భుతమైన కళాత్మకత మరమగ్గాలపై ఎప్పటికీ రాదని వారు అంగీకరిస్తున్నారు. యంత్రం ఎంత వేగంగా పనిచేసినా మనిషి చేతివేళ్లతో ఉన్న ఆ మ్యాజిక్ను అది ఎప్పటికీ భర్తీ చేయలేదన్నది అక్షర సత్యం. మేము పవర్లూమ్ నేస్తున్నాము. పవర్లూమ్ తెచ్చుకుంటే హ్యాండ్లూమ్కైనా పవర్లూమ్లో ఒక రోజుకి 2 చీరలు చేయవచ్చు. హ్యాండ్లూమ్లో అయితే ఒక రోజుకి వారానికి 3 చీరలు వస్తుంది. పవర్లూమ్లో అయితే ఒక రోజుకి 2 చీరలు వస్తుంది. దీనివల్ల ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, చాలామందికి ఉపయోగం ఉంటుంది. మేము వచ్చి దీనివల్ల పని వాళ్ళకి పని ఇవ్వచ్చు. దీనివల్ల వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. దీని పోల్చుకుంటే పవర్లూమ్కి హ్యాండ్లూమ్కి తేడా చూస్తే 80% హ్యాండ్లూమ్ ఉన్నట్టే ఉంటుంది. పవర్లూమ్లో కూడా బాగానే ఉంటుంది సప్లై, 2 ఈక్వల్గానే ఉంటుంది. పవర్లూమ్కు హ్యాండ్లూమ్కి 2 ఈక్వల్గానే ఉంటుంది. 80% తేడా ఉంటుంది. అంటే పవర్లూమ్లో అయితే మిషన్లో త్వరగా అవుతుంది, హ్యాండ్లూమ్ అయితే చేతిలో ఓపికగా చేస్తారు, చిన్న మిస్టేక్ లేకుండా చూసి చేస్తారు. పవర్లూమ్లో చిన్న డిఫెక్ట్ రావచ్చు, కానీ క్వాలిటీ మీద మేరకు 2 ఒకటే. చేనేత కార్మికులు పడుతున్న మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. తమ కళ్ల ముందే తమ వారసత్వ కళ అంతరించిపోతుంటే వారు తట్టుకోలేకపోతున్నారు. తాము ప్రాణంగా ప్రేమించే మగ్గం తమకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతోందన్న నిజం వారిని కుంగదీస్తోంది. రోజుకు కనీసం 1000 రూపాయల ఆదాయం వస్తే అప్పుల వాళ్ల బాధ లేకుండా పిల్లల కడుపు నింపుకుంటూ బతికేయొచ్చని వారు ఆశపడుతున్నారు. కానీ ఆ 1000 రూపాయలు సంపాదించడం కూడా ఇప్పుడు వారికి గగనంగా మారింది. తమ పిల్లలు ఈ కష్టాలు పడకూడదనే ఉద్దేశంతోనే వారిని ఈ వృత్తికి దూరంగా ఉంచుతున్నారు. ఉన్నత చదువులు చదివించి వేరే ఉద్యోగాలకు పంపుతున్నారు. దీనివల్ల రాబోయే తరంలో అసలు మగ్గం నేసేవారే ఉండరన్న భయం వారిని వెంటాడుతోంది. ఒక గొప్ప కళ తమ తరంతోనే అంతమైపోతుందన్న ఆవేదన వారి మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కాల పరిమితికి, ధరలకి కనీసం మాకు ఒక 1000 రూపాయలైనా ఉండాలి. ఎందుకంటే మేము కుటుంబం మొత్తం పనిచేస్తాను కదా. మా భార్య, పిల్లకాయలు వాళ్ళు తిప్పుతారు, చుప్తారు. ఈ మగ్గాల కాడ పూతలు వచ్చి మా పాప వచ్చి తీస్తుంది. అందువల్ల కుటుంబం మొత్తాన్ని మాకు రోజుకి 1000 రూపాయలు అంటే ఈ కాలానికి బతికేదానికి బాగుంటుంది. అందువల్ల గవర్నమెంట్కి ఏం చేయాలంటే మాకు తయారీకి మంచి ఇది ఇచ్చి ఆపుకోల ద్వారా పోనిచ్చి మాకు తగిన కష్టానికి మేము తెల్లారితో వచ్చి 6 నుంచి 8 వరకు ఉంటాం రాత్రిలో మగ్గాన. ఇంత కష్టపడితే కూడా మాకు 500 కూడా లేదు. అదే వీళ్ళు బయట పని వాళ్ళు ఏమంటే 9కి పోతారు, 6కి 5:30కి 6కి వచ్చేస్తారు. వాళ్ళకి 1000 రూపాయలు ఉంది. ఇప్పుడు ఒక ఆచార్యులకు కానీ, మేస్త్రీలకు కానీ, లేబర్లకు అందరికీ అట్లా ఉంది. మేము పొద్దున్న నుంచి సాయంత్రం నేను కూడా మాకు 500 గిట్టుబాటు కాలే. గవర్నమెంట్ మాకు కల్పించి ఆపుకోల ద్వారా కానీ మాకు ప్రొడక్షన్ వచ్చి వాళ్ళ ద్వారానే సేల్స్ మార్కెటింగ్ కానీ ఇచ్చినారంటే
ఆ సొసైటీల ద్వారా కానీ ఏదైనా జరిపిస్తే మాకు బాగుంటుంది. లేదంటే ఈ చేనేత రంగం కూడా రాను రాను అంతరించిపోతా ఉంది. ఈ కష్టకాలంలో ప్రభుత్వం అందిస్తున్న నేతన్న సేవలో పథకం వారికి కొంత ఊరటనిస్తోంది. ఏటా అందిస్తున్న 25,000 రూపాయల ఆర్థిక సాయం తమ పిల్లల చదువులకు, చిన్న చిన్న అవసరాలకు ఎంతో తోడ్పడుతోందని కార్మికులు చెబుతున్నారు. ఆపద సమయంలో ఆ డబ్బులు వారికి ఒక ఆసరాగా నిలుస్తున్నాయి. అయితే ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, తమ బతుకులు శాశ్వతంగా మారాలంటే వ్యవస్థాగతమైన మార్పులు రావాలని కోరుతున్నారు. కేవలం ఆర్థిక సాయం ఇచ్చి చేతులు దులుపుకోకుండా తమ వృత్తిని బతికించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం అయితే ఈ మధ్య చేనేత నేస్తం పెట్టింది, అది వచ్చింది. కానీ అది మొత్తానికి మాకు అందుబాటు కాదు, కానీ సహాయం చేసింది ప్రభుత్వం అయితే. ఇది ఉచిత కరెంటు కూడా ఇచ్చింది, 200 యూనిట్లు కూడా. కానీ ఇది నేసేది నెలవారీ ఆదాయానికి మాకు అందుబాటు కావటం లేదు. పిల్లకాయలు చదివించుకునేదానికి వీటికి సాలటం లేదు. దానికి ప్రభుత్వం మాకు సహాయంగా మాకు ఆదాయం ఉండేట్టుగా ఏదైనా చేస్తే బాగుంటుంది. మేము ఉండేది కూడా సొంత ఇల్లు కూడా కాదు, బాడిగిల్లు. బాడుగు కట్టుకునేది, చదువులకి, భోజనానికి, ఆరోగ్యానికి చూసుకునేదానికి కూడా మా ఆదాయం సరిపోవటం లేదు. అప్పులు చేసుకొని బతకాలి. ఈ వానాకాలం, ఈ వర్షాలు వచ్చినాయంటే అప్పుడు అసలు పనే ఉండదు. అప్పుడు కూడా అప్పులు చేసుకోవాల్సిందే. మాకు నేర్పించేవాళ్ళు చేస్తే ఇస్తారే కానీ పని లేనప్పుడు ఈరు. అవి మేము ఎత్తిపెట్టుకొని చేసుకునే పరిస్థితి కూడా మాకు లేదు. ఆ మాదిరిగా ఉంది సార్ మాది పరిస్థితిలో. అది ప్రభుత్వం దీన్ని చూసి ఆ దృష్టిలో పెట్టుకొని మాకు ఒక ఆదాయంగా నిలదొక్కునేట్టుగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. తమకు పని కల్పించి గౌరవంగా బతికే అవకాశం ఇవ్వాలని వారు ఆశిస్తున్నారు. నేతన్నల ప్రధాన డిమాండ్ ఒక్కటే: సబ్సిడీ మరియు మార్కెటింగ్. గతంలో లాగా ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని చేనేత కార్మికులకు సబ్సిడీ ధరలకే నాణ్యమైన నూలు, పట్టు, రంగులను అందించాలి. ముడిసరుకు భారం తగ్గితేనే వారు పెట్టుబడి పెట్టగలరు. అలాగే వారు నేసిన వస్త్రాలను దళారుల ప్రమేయం లేకుండా, ఏజెంట్ల దోపిడీ లేకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసేలా పటిష్టమైన మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. ఆప్కో లాంటి సంస్థలను బలోపేతం చేసి వస్త్రాలు తీసుకుని వెంటనే డబ్బులు చెల్లించే వ్యవస్థను తీసుకురావాలి. అప్పుడే వారు అప్పుల ఊబిల నుంచి బయటపడి తమ కాళ్ల మీద తాము నిలబడగలరు. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తే చేనేత రంగానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని వారు బలంగా నమ్ముతున్నారు. మాకు పౌరుల వల్ల వేరే దెబ్బ, ఈ గవర్నమెంట్ వేరే. మాకు ఆప్కోల వల్ల ఏదన్నా కానీ మాకు ప్రొడక్షన్ ఇచ్చి దీన్ని సేల్స్ అయ్యే మార్గం ఏదైనా కానీ చూపించినారంటే మా జీవనోపాధికి బాగుంటుంది. అందువల్ల ఆప్కో వాళ్ళు మాకు ఏదన్నా ముందు వచ్చి మాకు సొసైటీలు ఉంది, సొసైటీల ద్వారా ఆప్కో పోతుంది, ఆప్కో నుంచి వస్తానింది. ఇప్పుడు సొసైటీ లేదు, ఏం లేదు. మేము ఇది తమిళనాడుకి నేసి వాళ్ళ ద్వారా జరుగుతుంది. ఇది వాళ్ళు ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళు ఎక్కడ పంపిస్తారో తెలియదు. మేమంతా లేబరే, ఇక్కడ లేబర్ పని చేసుకునే వాళ్ళే కానీ మేము ఊరు లేదు. వాళ్ళు ఇస్తారు పడుగులు, వాళ్ళకి నేను ఇస్తాం, వాళ్ళు మా కూలీలు ఇస్తారు, అంతే. చేనేతను బతికించుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వం మీదే కాదు, సమాజం మీద, ప్రతి పౌరుడి మీద ఉంది. మనం కొనే ప్రతి చేనేత వస్త్రం వెనుక ఒక కుటుంబం ఆకలి తీరుతుందన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఫ్యాక్టరీలో తయారైన బట్టల కంటే చేనేత వస్త్రాలు కాస్త ధర ఎక్కువగా ఉన్నా అందులో ఉన్న నాణ్యత, మన్నిక, ఆ కార్మికుడి చెమటను మనం గౌరవించాలి. పండుగలకు, శుభకార్యాలకు చేనేత వస్త్రాలు బహుమతులుగా ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. మనం వేసే ఒక చిన్న అడుగు ఒక నేతన్న కుటుంబానికి కొండంత అండగా నిలుస్తుంది. మన దేశ సంస్కృతికి, వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఈ చేనేత కళను కాపాడుకోవడం మనందరి కనీస బాధ్యత. చేనేత మగాలు నేర్పిస్తున్నాం ఇక్కడ. మొత్తం పట్టుచీల హ్యాండ్లూము. ఇక్కడ వచ్చి హ్యాండ్లూమ్ మగాళ్ళు మనీకి ఎక్కువ బాగా వస్తుంది శారీస్. అదే మీరు ఎక్కువ ఫౌర్లం అయిపోతుంది. ఇప్పుడు చేతి మగాల మీద నేసిన అయితే గుడ్డ మనీకి బాగా వస్తుంది, లైఫ్ బాగుంటుంది, మీకు లైఫ్ టైం బాగుంటుంది వాడేదానికి. అదే ఫౌర్లం ఎత్తుకున్నామంటే మీకు భవిష్యత్తులో ఇది గుడ్డ పీలిపోవడం మాట అయిపోతుంది. కాబట్టి చేనేత గుడ్డ వాడితేనే బాగుంటుంది మా అభిప్రాయం. తగ్గాలంటే ఇప్పుడు అన్నీ పెట్టుబడి అన్ని ఫౌర్లం వచ్చేసింది. పోతే రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువైపోవడం వల్ల మగాలు తెగిపోతుంది. దాని తగ్గట్టు ప్రభుత్వం కూడా దాని మీద చొరవ చూసుకొని కొంచెం అందుబాటుకు వచ్చే మాత్రం చేసుకుంటే బాగుంటుంది మా అభిప్రాయం. కళ అనేది ఒక జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. చేనేత కార్మికులు కేవలం బట్టలు నేసే కూలీలు కాదు, వారు అద్భుతమైన కళాకారులు. వారి వేళ్లల్లో ఉన్న నైపుణ్యాన్ని ఏ యంత్రం భర్తీ చేయలేదు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న చేనేత కళను మనం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకి మగ్గాలను కేవలం మ్యూజియంలోనే చూపించాల్సి వస్తుంది. ఒక కళ అంతరించిపోవడం అంటే మన చరిత్రలోని ఒక అద్భుతమైన పేజీని మనం చించివేయడమే.
మరమగ్గాల హోరులో మూగబోతున్న ఈ మగ్గాలకు మళ్లీ ప్రాణం పోయాలంటే ప్రభుత్వం సమాజం కలిసికట్టుగా కృషి చేయాలి. అప్పుడే ఆ దారపు పోగులు నేతన్నల బతుకులను అల్లే విజయ పతాకాలుగా మారుతాయి. దారపు పోగులతో జీవితాలను అల్లుకునే నేతన్నల బతుకులు నేడు దారం తెగిన గాలిపటాల్లా మారాయి. కరెంటు మోటార్ల చప్పుడు ముందు గుంతమగ్గం చప్పుడు ఓడిపోతోంది. కన్నీళ్లను దిగమింగుతూ ఆకలి మంటలను భరిస్తూ నేటికి ఆ మగ్గాన్నే నమ్ముకుని బతుకుతున్న ఆ అమాయక జీవులకు అండగా నిలబడతాం. వారు అడుగుతున్నది ఉచితాలు కాదు, తమ శ్రమకు తగిన గుర్తింపు, తమ కళకు సరైన మార్కెట్. ప్రభుత్వం వారి ఆవేదనను అర్థం చేసుకుని సబ్సిడీ నూలు, మార్కెటింగ్ సదుపాయం కల్పించి వారి బతుకుల్లో వెలుగులు నింపాలి. నేతన్నల చేతుల్లో రూపుదిద్దుకున్న ప్రతి వస్త్రం వారి కష్టానికి దక్కిన ప్రతిఫలంగా మారే రోజు త్వరలోనే రావాలని ఆశిద్దాం. మూకబోయిన మగ్గాలకు మళ్లీ ప్రాణం పోద్దాం. చేనేతను కాపాడుకుందాం. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా నేతన్నల తలరాతలు మాత్రం మారడం లేదు. హ్యాండ్లూమ్స్కి, పవర్లూమ్స్కి మధ్య గల వ్యత్యాసాన్ని ప్రభుత్వం గుర్తించి చేనేత కళాకారులకు ఆపన్న హస్తం అందిస్తూ మార్కెటింగ్ సదుపాయం కల్పించినట్లయితే మరిన్ని కాలాల పాటు చేనేత కళ బతుకుతుందని చెప్పేసి ఆశిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్9 నగిరి నుంచి. చూశారు కదా, రంగుల చీరల వెనుక దాగి ఉన్న నేతన్నల కన్నీటి గాథను. ఒకప్పుడు దర్జాగా బతికిన వారు నేడు అద్దె ఇళ్లలో ఏజెంట్ల చేతిలో ఎలా నలిగిపోతున్నారో. మనిషికి, యంత్రానికి జరుగుతున్న ఈ పోరాటంలో మనిషిని బతికించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రభుత్వం అందిస్తున్న సాయం కొంత ఊరటిస్తున్నా వారికి కావలసింది శాశ్వత పరిష్కారం. సబ్సిడీపై నూలందించి సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తేనే ఈ కళ బతుకుతుంది. లేదంటే చేనేత చరిత్ర పుటల్లో ఒక జ్ఞాపకంగా మిగిలిపోవటం ఖాయం. ప్రభుత్వం నేతన్నల ఆవేదన అర్థం చేసుకుని వారి బతుకులకు భరోసా ఇవ్వాలని ప్రైమ్9 ఆశిస్తోంది. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్ స్టోరీ. చూస్తూనే ఉండండి ప్రైమ్9.